యాక్చువల్‌గా దురదృష్టం ఎవరిదనేది అర్థం కావట్లేదు ఇక్కడ. సో, ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక టీవీ మేడిపల్లి నుంచి కాలొచ్చింది. మా బ్రదర్ వాళ్ళ రిలేషన్స్ మహేష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలొచ్చింది. బ్రదర్ టీవీలో లైన్స్ వస్తున్నాయి ఏం చేయాలి అని అడిగారు. సో, ప్యానెల్‌లో ప్రాబ్లమ్ వచ్చిందది. వాటర్ పెట్టి తూడ్చారా లేదా కొలిన్ పెట్టి తూడ్చడమా లేదంటే పొల్యూషన్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందో తెలియదు గానీ, ప్రాబ్లమ్ అయితే వచ్చింది. లైన్స్ వస్తుండే. సో, మనం ఒక ది గ్రేట్ గాయ్ జితేందర్‌తో పికప్ చేయడానికెళ్ళాము. సో, వెళ్ళినప్పుడు బాగానే ఉంది. మంచిగానే తీసుకొచ్చినాం. మన సర్వీస్ సెంటర్‌కి తీసుకొచ్చి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసాము. సో, మళ్ళీ 3, 4 డేస్ మన దగ్గర ఉండే టీవీ అబ్జర్వేషన్‌లో కూడా ఉంది. బాగానే నడిచింది. సో, మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు మా బ్రదర్ మధు అని అన్నొచ్చాడు. సో, ఆ అన్నని తీసుకొనెళ్ళి కస్టమర్ ఇంట్లో డెలివరీ చేసాము. సో, ఏమైందో ఏమో అర్థం కావట్లేదు. మరి వచ్చిన అతనిది ఈ మధు అన్నది ఫాల్టా అర్థం కాలేదు. దురదృష్టమా? పికప్ చేసినప్పుడు వచ్చిన జితేందర్‌దా అర్థం కావట్లేదు గానీ, పోనీ రిపేర్ చేసిన నాదా అర్థం కాలేదు. సో, పెట్టిన మరుక్షణమే మళ్ళీ రిపీట్ వచ్చింది. సో, ఏమైతుందంటే ప్రాబ్లమ్ మన చేసిన ప్రాబ్లమ్ ఎళ్ళిపోయింది. సో, టీవీలో ఒక కార్నర్‌కి లైట్ బ్లింక్ అయితుంది. డిమ్ అవుతుండు కొంచెం హైలైట్ అయితుంది. సో, అదేంటి ప్రాబ్లమ్ అని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నా. సో, మళ్ళీ డెలివరీ చేశాక మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి. మీ ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.